ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నారు? ఈరోజు దేవుని వాగ్దానము నిర్గమాకాండం 33 అధ్యాయం 19 వచనం. నా మంచితనం అంతయు నీ ఎదుట కనుపరిచెదను. ఈ వాగ్దానము, ఈ మాటలు మోషేకి దేవుడు చెప్తా ఉన్నాడు. నా మంచితనం అంతా కూడా నీ ఎదుట చూపిస్తాను. అంటే ఇక్కడ దేవుని యొక్క స్వభావాన్ని గురించి మాట్లాడుతా ఉంది. ఆయన స్వభావము ప్రేమ కలిగిన స్వభావం, ఆయన స్వభావము క్షమించే స్వభావం, ఆయన స్వభావము దయ చూపించే స్వభావం, ఆయన స్వభావము జాలి చూపించే స్వభావం. ఇట్టి స్వభావం కలిగిన దేవుడు ఆ రోజు మోషేకే కాదు, ఈ రోజు మనతో కూడా చెప్తా ఉన్నాడు. ఆయన మంచితనం అంతా కూడా మనకి చూపిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ఒక మనిషి మనకి మేలు చేస్తే అబ్బా ఎంత మంచివాడండి అని అంటాం కదండి. కానీ అదే దేవుడే మేలు చేస్తే, దేవుడే నీకు మంచితనం చూపిస్తే నీ జీవితంలో ఆశీర్వాదం. అయితే దేవుడు తన మంచితనం నీ ఎదుట చూపించినప్పుడు నువ్వు దాన్ని రిసీవ్ చేసుకోవడానికి అర్హత కలిగి ఉండాలి. నువ్వు దాన్ని రిసీవ్ చేసుకునే పొజిషన్ లో ఉండాలి. ఈ రోజు దేవుడు మనకి సహాయం చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. దేవుడు మన ప్రార్థన అంగీకరించడానికి ఇష్టపడుతున్నాడు. దేవుడు మన ప్రార్థన వినడానికి ఇష్టపడుతున్నాడు. దేవుడు మనతో సహవాసం చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన మనకి దయ చూపించాలని ఇష్టపడుతున్నాడు, క్షమించాలని ఇష్టపడుతున్నాడు. కానీ మనము దాన్ని రిసీవ్ చేసుకునే పొజిషన్ లో ఉన్నామా? మనకి దేవునికి అడ్డముగా ఉన్న పాపములు తొలగిపోవాలి. బైబిల్లో ఉంటది, మీకు సహాయం చేయకుండా ఉండడానికి నా చేతులు కురుచ కాలేదు, మీకు మీ ప్రార్థన వినకుండా ఉండడానికి నా చెవులే మందము కాలేదు, కానీ మీ యొక్క పాపములు నాకు మీకు అడ్డముగా వస్తున్నాయని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. మరి ఈ రోజు దేవుని మంచితనం రుచి చూడాలంటే, దేవుని ప్రేమను రుచి చూడాలి అని అంటే, నీ పాపములు నీకు దేవునికి అడ్డముగా వస్తున్నప్పుడు నీ ప్రార్థన దేవుని దగ్గరికి ఎలా వెళ్తుంది? ఆయన మంచితనం నువ్వు ఎలా రిసీవ్ చేసుకోగలవు? దేవుడు నీకు మంచి మార్గాన్ని చూపించాలని అనుకుంటున్నాడు, కానీ చాలా సార్లు మన ఇష్టం అంటూ మనము వంకర త్రోవలో, వంకర మార్గాల్లో వెళ్ళడాన్ని బట్టి ఆ మార్గాల్ని, దేవుని చూపించే ఆ ప్రేమను మనము రిసీవ్ చేసుకోలేకపోతున్నాం. దేవుడు చూపించే ప్రేమను మనము రిజెక్ట్ చేస్తాం, త్రోసివేస్తాం, చాలా గ్రాంటెడ్ గా తీసుకుంటాం. కానీ ఈ రోజు దేవుడు తన మంచితనాన్ని నీకు కనుపరచాలనుకుంటున్నాడు. మరి ఆయన మంచితనము, ఆయన నీకు మేలు చేయాలనుకున్నప్పుడు నువ్వు దాన్ని రిసీవ్ చేసుకునే పరిశుద్ధమైన పొజిషన్ లో నువ్వు ఉండాలి. పవిత్రమైన జీవితం, పరిశుద్ధమైన జీవితం ఉన్నప్పుడు, అంటే పరిశుద్ధంగా జీవించకపోతే ఆయన ప్రేమ చూపించడా అంటే ఖచ్చితంగా ఆయన ప్రతి ఒక్కరి మీద ప్రేమ చూపిస్తాడు. కానీ మన ప్రార్థన ఆయన అంగీకరిస్తాడు. కానీ ఆ రిసీవ్ చేసుకునే పొజిషన్ లో మనం ఉన్నప్పుడే, ఇప్పుడు దేవుడు నీకు ప్రేమ చూపిస్తున్నప్పుడు నువ్వు దాన్ని రిజెక్ట్ చేస్తే అది నీకు ఎలాగ ఉపయోగపడుతుంది? దేవుడు తన మంచితనాన్ని నీకు చూపిస్తున్నప్పుడు నాకొద్దు అని నువ్వు రిజెక్ట్ చేస్తే ఆయన మంచితనాన్ని నువ్వు ఎలా అనుభవించగలవు? కాబట్టి దేవుడు తన మంచితనాన్ని మీద చూపించాలని ఇష్టపడుతున్నాడు. ఆయన మంచితనాన్ని అంగీకరించే పొజిషన్ లో కూడా మనం ఉండాలి. దాన్ని రిజెక్ట్ చేయొద్దు. దేవుడు తన కృపను నీకు చూపిస్తాడు. నీ జీవితాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. ప్రైజ్ ది లార్డ్.